మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రగులుతున్న రాజకీయ రగడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో పొలిటికల్ ప్రకంపనలు సృష్టిస్తోంది. బాంబులు ఆటం బాంబులు పేల్తాయి అన్న పొంగులేటి కామెంట్స్ ఎలా ఉన్నా పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు మధ్య మాటల మంటలు రగులుతున్నాయి. డైలాగులు బ్లాస్ట్ అవుతున్నాయి. పొంగులేటిని విమర్శిస్తే కాళ్ళు కీళ్లు విరుగుతాయని పాయమంటే జనంలోకొస్తే తేల్చుకుందామంటూ రేగా రెచ్చిపోతున్నారు. కాంగ్రెస్ కారు పార్టీ నేతల పరస్పర సవాళ్లతో పినపాకలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ రాజకీయాలు బాంబుల చుట్టూ తిరుగుతున్నాయి. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు పేల్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ పొలిటికల్ ప్రకంపనలు సృష్టించాయి. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు ఉండబోతున్నాయన్న కోణంతో ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ దీపావళి అయినా పేలకపోవడంతో తుస్సుమన్నాయేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సాగిన ఈ అంశమే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కారు పార్టీ నేతల మధ్య పరస్పర సవాళ్లకు దారితీస్తోంది. మంత్రి పొంగులేటిపై ఈ మధ్య కేటీఆర్ సీరియస్ విమర్శలు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేతలు అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. మంత్రిని టార్గెట్ చేస్తే కేటీఆర్ కీళ్లు విరిచేస్తామన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై బీఆర్ఎస్ మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు రగిలిపోతున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామాల్లోకి వస్తే జనాలు మీ కీళ్లు విరిచేస్తారన్న రేగా కాంతారావు చేసిన కామెంట్స్ రెండు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తున్నాయి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పొలిటికల్ గాడ్ ఫాదర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాగా మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నే నమ్ముకున్నారు. పాయం రేగా ఇద్దరు స్వామి భక్తితో తమ నేతలపై ఈగవాలితే ఊరుకోమన్న విధంగా వ్యవహరిస్తున్నారు. పొంగులేటి కేటీఆర్ పంచాయతీ పినపాక పొలిటికల్ అడ్డాలో దుమారం రేపుతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పాయం పొంగులేటి బాటలో నడిచారు. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పట్లో ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేగా నెగ్గిన పాయం వెంకటేశ్వర్లు కూడా పొంగులేటిని అనుసరించారు. ఇక రేగా కాంతారావు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమైంది. 2009లో పినపాక హస్తం పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో సిపిఎం నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా రేగా చేతిలో ఓడిపోయారు. 2018లోనూ కాంగ్రెస్ శాసనసభ్యుడిగా గెలిచి బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కారెక్కి ప్రభుత్వ విప్ గా పనిచేశారు. పార్టీ అధినాయకత్వం అండతో చెలరేగిపోయారు. ఇసుక ర్యాంపుల్లో వాటాలు, కాంట్రాక్టుల్లో కమిషన్ల పేరుతో దోచేశారనే ఆరోపణలు వచ్చాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారం అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఆపరేషన్ కేసీఆర్ డైరెక్షన్ లోనే జరిగితే రేగా కాంతారావు డ్రామాను బాగా రక్తి కట్టించారనేది కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం అనుచరుల వాదన. పొంగులేటి కేటీఆర్ రాజకీయ రగడ పినపాక నియోజకవర్గంలో పాయం రేగా మధ్య అగ్నికి ఆజ్యం పోసింది. నువ్వెంత అంటే నువ్వెంత అని సిగపట్లు పట్టుకునే స్థాయికి చేరింది. ఈ క్రమంలోనే గతాన్ని తవ్వుకుంటున్నారు. కారు పార్టీ పాలనలో ఇసుక, మద్యం మాఫియా రాజ్యమేలాయన్నది పాయం వెంకటేశ్వర్లు వర్గం వాదన. ఫారెస్ట్ భూములను ఆక్రమిస్తే అటవీ శాఖ అధికారులు తరిమి కొట్టారంటూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని టార్గెట్ చేశారు. గులాబీ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు రెచ్చిపోయిన రేగాను పొలిటికల్ గా దెబ్బకొట్టాలని పొంగులేటి స్కెచ్ వేశారు. గత ఎన్నికల్లో పినపాకలో పాయం వెంకటేశ్వర్లను గెలిపించుకుని రేగాకు చెక్ పెట్టారు. అప్పట్లో జరిగిన అక్రమాల గుట్టును హస్తం పార్టీ నేతలు రట్టు చేస్తున్నారు. అయినా రేగా తగ్గేదేలే అంటున్నారు. తేల్చుకుందాన్ రా అంటూ తొడగొట్టి మరీ సవాల్ చేస్తున్నారు. ప్రజల్లోకి వస్తే ఎవరేంటో జనమే తేల్చేస్తారని కారు పార్టీ నేతలు కయ్యానికి కాలు తూగుతున్నారు. మంత్రి పొంగులేటి కేటీఆర్ మధ్య బాంబుల రగడ పినపాక నియోజకవర్గం పాలిటిక్స్ లో దుమారం రేపగా సోషల్ మీడియా పోస్టులు పాయం వెంకటేశ్వర్లు రేగా కాంతారావు వర్గాల మధ్య కాకరేపుతున్నాయి. పొంగులేటి కేటీఆర్ పంచాయతీ కాస్త పాయం రేగా మధ్య వ్యక్తిగత ఆరోపణలకు వేదికగా మారుతోంది. ఇరు వర్గాలు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
పొంగులేటి చెప్పిన అరెస్టు బాంబులు పేలేది ఎప్పుడో కానీ పినపాక నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాజీ శాసనసభ్యుడు రేగా కాంతారావు మధ్య సవాళ్ల పర్వం పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. ఏం జరుగుతుందో చూడాలి.